బ్రేకింగ్ న్యూస్ తిరువూరు పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి వెళ్ళింది. కొలికపూడి శ్రీనివాసరావుపై చంద్రబాబుకు నియోజకవర్గ నేతలు ఫిర్యాదులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తాను అంటూ కొలికపూడి డిమాండ్ చేశారు, అల్టిమేటం జారీ చేశారు. నిన్నే ఆ డెడ్ లైన్ కూడా ముగిసిన నేపథ్యంలో కొలికపూడి ఏ నిర్ణయాన్ని తీసుకోబోతున్నారనే విషయంపై ఉత్కంఠ కనిపించింది. ఈ నేపథ్యంలో నెట్టం రఘురామ్ కూడా రంగంలోకి దిగారు. కొలికపూడి వ్యవహారంపై ఆయన కొంతమందితో మాట్లాడారు. ఈ వ్యవహారం ఇప్పుడు చంద్రబాబు దగ్గరకు చేరినట్టుగా తెలుస్తోంది. పార్టీ కార్యాలయంలో ఇప్పటికే కొలికపూడిపై కూడా కొన్ని ఫిర్యాదులు చేసినట్టుగా తెలుస్తోంది. సుమారు 1000 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంపై చంద్రబాబు కూడా ఫిర్యాదు చేయడంతో చంద్రబాబు కూడా ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు. కొలికపూడి తీరుపై చంద్రబాబు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కొలికపూడి వైఖరి వివాదాలకు కారణమవుతోంది అని, ఆ వివాదాల కారణాలపై చంద్రబాబు ఆరా తీశారు. చంద్రబాబుకు నియోజకవర్గ పరిస్థితులు వివరించారు. కేశనేని చిన్ని, జిల్లా అధ్యక్షుడు రఘురామ్ ఇద్దరు కూడా ఈ వ్యవహారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. తిరువూరులోనే సమస్యలు ఎందుకు వస్తున్నాయని చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతిసారి గొడవలు జరగడం ఏంటి అని నేతలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. నియోజకవర్గ నేతలతో చర్చించి వివాదంపై నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలి అని నియోజకవర్గ నేతలకు చంద్రబాబు పిలుపును కూడా ఇచ్చారు, హితవు కూడా పలికారు. ఈ నేపథ్యంలో కొలికపూడి విషయంలో టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే విషయంపై చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి రాజీనామా చేసేస్తాను అని డెడ్ లైన్ విధించి కొన్ని గంటలు కూడా దాటేసింది. సుమారు ఇంకో 24 గంటలు కూడా కావస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం కొలికపూడి వ్యవహారాన్ని ఎంత సీరియస్గా తీసుకుంది, ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇటు కొలికపూడిపై చర్యలు తీసుకుంటారా, లేదంటే కొలికపూడి డిమాండ్స్కు అనుగుణంగా ముందుకు వెళ్తారా? అంటే కొలికపూడి డిమాండ్లకి అంగీకరించే అవకాశమే లేదు. నిన్న చంద్రబాబు నాయుడు పార్టీ ఆవిర్భావ వేడుకలు వచ్చిన సందర్భంగా ఈ వ్యవహారం పైన చాలాసేపు నేతలతో చర్చించారు. ముఖ్యంగా కేశనేని చిన్ని, నెట్టం రఘురామ్ ఇద్దరు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యి ఈ విషయం మీద మాట్లాడారు. తిరువూరు నియోజకవర్గంలో కొలికపూడి వ్యవహారం అక్కడ స్థానిక టీడీపీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ఆయన ఒక ఎమ్మెల్యే పార్టీకి డెడ్ లైన్ విధించిన, అంటే జనరల్ గా పార్టీ కొన్ని నేతలకు డెడ్ లైన్ విధిస్తుంది, కానీ పార్టీకి ఎమ్మెల్యే డెడ్ లైన్ విధించడం ఏంటని పెద్ద ఎత్తున వివాదం రాజుకున్న నేపథ్యంలో ఇప్పుడు కొలికపూడి ఆల్రెడీ 48 గంటలు అయిపోయింది. నిన్న మధ్యాహ్నం డిఆర్సీ సమావేశం వచ్చిన కొలికపూడి ఈ విషయం మీద మాట్లాడతారని అడిగితే ఆయన మాట్లాడుకోకుండా దాటవేసే సమాధానం చెప్పారు. ఆర్టీవీ ఆయన సంప్రదించింది, కానీ ఆయన మాట్లాడుకోకుండా దాటవేసే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. 48 గంటలు డెడ్ లైన్ విధించారు, రాజీనామా ఎప్పుడు చేస్తారని అడిగితే ఆయన స్పందించుకోకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆయన ఏదో ఆవేశంలో అన్నారు, ఇంత రచ్చ జరుగుతుందని తెలియక అన్నారా, తెలిసి అన్నారా, లేకపోతే పార్టీలో కావాలని కుంపటి పెట్టే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే వైసీపీ ఏదన్నా ప్రోద్బలంతో బ్యాక్గ్రౌండ్ వైసీపీ ఉండి కొలికపూడి ఈ విధంగా కూటమిలో చిచ్చు లేకపోతే తెలుగుదేశంలో చిచ్చు పెట్టే విధంగా కొలికపూడి చేత డ్రామాలు నడిపిస్తున్నారే అనేక ప్రశ్నలకు నిన్న చంద్రబాబు వద్ద ప్రస్తావన జరిగింది. నిన్న 1000 మంది కార్యకర్తలతో ఆల్వాల్ రమేష్ ఎవరైతే గిరిజన మహిళలతో ఆడియో మాట్లాడారో ఆయన కూడా చంద్రబాబుని కలిశారు, చిన్నిని కూడా కలిశారు. 1000 మందితో వెళ్లి కొలికపూడిని అక్కడ ఆయన్ని అక్కడ తప్పించకపోతే ఖచ్చితంగా మొత్తం రాజీనామా చేస్తాం మూకమ్మడి గాని హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొలికపూడిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రెండోది, కొలికపూడి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అధికారిక ఇన్ఛార్జిగా సేవల దత్, అంటే దాదాపు 20 ఏళ్లుగా తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సేవల దత్ టీడీపీకి విధేయులుగా ఉన్నారు. గతంలో 2014లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, 2009లో కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి. ఆయన్ని అఫీషియల్ ఇన్ఛార్జ్ గా ప్రకటించి కొలికపూడి శ్రీనివాస్ ని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అఫీషియల్ ఇన్ఛార్జ్ గా సేవల దత్తని ప్రకటించబోతున్నాను ఒక చర్చ కూడా నడుస్తుంది. కొలికపూడి శ్రీనివాస్ చాలా యారగెంట్ గా బిహేవ్ చేస్తున్నారు, మీడియా మీద కూడా అదే విధంగా బిహేవ్ చేస్తున్నారు. రెండోది, స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలతో కూడా అదే విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఒక చదువుకున్న వ్యక్తిగా అతనికి సీట్ ఇస్తే ఆ గౌరవాన్ని కాపాడుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తిరువూరులో
పార్టీ కోసం గత 40 ఏళ్ళగా పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళని పక్కన పెట్టి తన సొంత వాళ్ళని తీసుకొచ్చి ఇసుకతో పాటు మట్టి మాఫియా అనేక దందాలు చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల మీద ఇప్పటి వరకు కొలికిపూడి శ్రీనివాస్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో పార్టీకి డెడ్ లైన్ పెట్టడం, రెండోది ఆళ్వార్ రమేష్ రెడ్డి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన్ని ఈ విధంగా పార్టీని సస్పెండ్ చేయకపోతే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తాడు ప్రకటించడం, ఇవన్నీ కూడా వివాదమైన నేపథ్యంలో ఇప్పటికీ కొలికిపూడికి చాలా అవకాశాలు ఇచ్చారని టీడీపీ అధిష్టానం ఈ మొత్తం వ్యవహారాన్ని అంటే రమేష్ రెడ్డి కాల్ లీక్ వ్యవహారాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంది, అలాగే కాల్ లీక్ వ్యవహారం నేపథ్యంలో అతన్ని పార్టీ సస్పెండ్ చేయాలి అంటూ డిమాండ్ చేసిన కొలికిపూడి వ్యవహారాన్ని, కొలికిపూడిపై వస్తున్న ఆరోపణలను పార్టీ ఎంత సీరియస్ గా తీసుకుంది, ఇప్పుడు ఏం చేయబోతోంది? అంటే ఆళ్వార్ రమేష్ రెడ్డి ఎవరైతే గిరిజన మహిళతో మాట్లాడారో వాళ్ళ బంధువులు వాళ్ళంతా గిరిజనులంతా వచ్చి మన కేసీఆర్ చిన్ని ఆఫీస్ లో మాట్లాడారు. అది ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన ఆడియో కాదు, అది దాంట్లో ఆళ్వార్ రమేష్ రెడ్డి తప్పేమి లేదంటూ వాళ్ళు కూడా రమేష్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో వాళ్ళు చెప్తున్నారు, ఆళ్వార్ రమేష్ రెడ్డి కానీ మిగతా వాళ్ళ నియోజకవర్గం మిగతా నేతలు చెప్తుంది రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయమని అడుగుతున్న కొలిగిలిపూడి శ్రీనివాసు మరి విఆర్ఓ ఆత్మహత్య యత్నం చేస్తుంది. ఆయన వల్ల ఒక కొంతమంది ఆయన కారణంగా సూసైడ్, కొంతమంది ఇంకో టీడీపీ కార్యకర్త కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళ మీద దాడులు చేయించారు. ఇసుక మట్టి మాఫియా ఏది పడితే అది అవినీతి చేస్తున్నటువంటి కొలికిలిపూడి మీద ముందు చర్యలు తీసుకోవాలి, ముందు ఆయన పార్టీని సస్పెండ్ చేయాలని డిమాండ్ వ్యక్తం అవుతుంది. ఒక ఆడియోలు పట్టుకుని అంతమందికి ఇబ్బంది కలిగించే కొలికిలిపూడి మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు. ఖచ్చితంగా పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేసే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది, లేకపోతే ఆయన ప్లేస్ లో అధికారికి ఇన్ఛార్జిగా సేవలు అయితే ప్రకటించబోతున్నారు. రోహిత్. రైట్ రాజేష్, టీడీపీలో కొలికిపూడి వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్టీకి డిమాండ్లు పెట్టడం ఏంటి అని కొలికిపూడిపై చంద్రబాబు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి ఇప్పుడు తిరువూరు పంచాయతీ చేరింది. కొలికిపూడి శ్రీనివాసరావుపై నియోజకవర్గానికి చెందిన నేతలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. పార్టీ కార్యాలయంలో 1000 మంది కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ కూడా అయ్యారు. ఎందుకు తిరువూరులోనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అనే విషయంపై కూడా చంద్రబాబు ఆరా తీశారు. కొలికిపూడి తీరుపై చంద్రబాబు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కొలికిపూడి వైఖరి వివాదాలకు ఎందుకు కారణమవుతుందనే విషయంపై కూడా చంద్రబాబు ఆరా తీశారు. చంద్రబాబుకు నియోజకవర్గ పరిస్థితులు వివరించారు. ఇటు కేశనేని చిన్ని, అలాగే జిల్లా అధ్యక్షుడు రఘురాం కూడా రంగంలోకి దిగి నియోజకవర్గంలో ముఖ్య నేతలతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కొలికిపూడిపై రఘురాం దగ్గర కూడా ఎక్కువ మంది ఫిర్యాదు చేయడంతో ఆ విషయాన్ని కూడా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తోంది. దీంతో ఎందుకు కొలికిపూడిలోనే ఇన్ని సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతిసారి ఇలా గొడవలు జరగడంపై చంద్రబాబు సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. నియోజకవర్గ నేతలతో చర్చించి ఈ వివాదంపై నిర్ణయం తీసుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు, కొలికిపూడిపై ఏదైనా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. మరి కొలికిపూడి వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కొలికిపూడి వ్యవహారం గురించి మీరేమనుకుంటూ ఉన్నారు? ఎవరిపై చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా, తిరువూరు ప్రజలుగా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా కస్టమర్లు శ్రేయోభిలాషులందరికీ విశ్వ వసునామా సంవత్సర శుభాకాంక్షలు. పంజాబ్ నేషనల్ బ్యాంక్.